చూస్తాను నువ్వు ఒకటే ఏది చూస్తా అన్నాను నేను ఎవరెవరు 10 మంది ముందు వచ్చా కదా నేను పోరాడేది బాగుంటుంది ఈ అమ్మ వస్తుంది ఈ అమ్మ వస్తే నువ్వు ఎందుకు పూజ చేస్తావు నువ్వు పూజ చేయదా నాకు 100 200 ఇస్తే నువ్వు పూజ చేసుకోవాలి అంటే పూజ చేయదు అట్లనే వాళ్ళని కొట్టేది వాళ్ళు వాడు బలరాము బెల్లంలాగా ఉండేయమ్మ మూగేయమ్మ బెల్లం కాదు బెల్లంలాగా ఉండేయమ్మ మూగేయమ్మ వచ్చేవాళ్ళని కొట్టేది రాయిది కొట్టేది ఇసుకెది పోసేది నీరు పోసేది ఇదే రామాయణం రోజు ప్రతి ఒక్కరు ఇదే కంప్లైంట్ వేల మంది ఉంటారు లక్షల మంది ఉంటారు కంప్లైంట్ ఇచ్చేది ఎవరు ముందు రానంటున్నారు భయపడతాడు ఆ స్టేషన్ దగ్గర పోవాలంటే జనరల్ పేపర్ తీసుకోవాలని భయపడుతున్నారు ఎవరు రానంటున్నారు ఇప్పుడు చూడు జనాలు దీని ముందు 500 మంది వస్తూ ఉన్నారు జనాలు ఇక్కడ ఇప్పుడు ఒకరు కూడా వచ్చేది భయపడతా ఉన్నారు ఎవరు రానంటున్నారు ఇదే కంప్లైంట్ న్యూస్నెస్ ఈరోజు ఏదో ఎత్తుమని మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం దీని ముందు కూడా అయ్యా సార్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము ఈ రోజు కూడా కంప్లైంట్ ఇచ్చినాము చూస్తాం డబ్బులు వసూలు చేసేది రోజు మందు తాగేది వచ్చిన వాళ్ళని గలాట పెట్టేది ఇబ్బందులు అంతా ఎక్కడో రోజు నీళ్ళు పోసి తమ్మేస్తూ ఉంటాడు అందువల్ల ఇదో బోల్డ్ రాసినట్టు ఏంటంటే బోల్డ్ రాసినట్టు దీనికి ధర్మకర్త అనేది అతనికి సంబంధమే లేదు ఈ గుడికి దానికి ఎటువంటి సంబంధం లేదు వచ్చే వాళ్ళంతా ఇబ్బంది పెడతా ఉన్నాడు గుడి ముందర ఈ అన్న కాపురు ఈ అన్నకు అన్నీ తెలుసు గుడి ముందర ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి మనకి ఇక్కడ గుడి దగ్గర పూజకి పోవడం అందరూ వస్తూ ఉంటారని కదా గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుంది వాటర్ బాటిల్స్ వచ్చి పోయేసేది ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటుంది మార్నింగ్ కూడా వేరే వాళ్ళు పూజ కోసం వస్తే పసిపిల్లని ఒక అమ్మాయిని ఎత్తుకొని వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మీద అతనే చేయి చేసుకున్నాడు అని ఉండే వాళ్ళు చెప్తున్నారు వెనకాల ఆ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి మాకు ఈ గొడవలు లేకుండా వాళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేపిస్తే మాకు కొంచెం పూజ ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళు ఉన్నప్పుడు పూజలు పోవడం బాగా జరుగుతూ ఉంటుంది మంచిగా ఉండే ఇక్కడ ఇప్పుడు ఆయన్ని చాలా డిస్టర్బెన్స్ చేసి ఆయన వెళ్ళిపోయినాడు ఆయన నాకు వద్దున లెక్కలో వెళ్ళిపోయిన తర్వాత గుడి అనేది చాలా ఇబ్బంది పడిపోయింది అందుముందు బ్రహ్మాండంగా ఉంటుంది ప్రతి పూజ ప్రతి ఇది నిత్యంగా జరుగుతూ ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు ఇక్కడ లేకుండా కొంచెం ఖాళీ చేస్తే నాకు చాలా బాగుంటుంది గుడికి పూర్వ వైభవం ఆటోమేటిక్గా వస్తుంది మనకి అంతే ఈ ఇంట్లో తాగేది కోసం వాడు ఉండి పెట్టుకుని రోజు వాడు తాగేది కోసం ఉండి పెట్టుకుని రోజు దీంట్లో పడే డబ్బులు అంతా సాయంత్రం తాగేది మూడు పిల్ల ఇద్దరు తాగేది ఇదే పడి వాళ్ళే ఓన్ ఉంది దాంతోపాటు ఏం చేస్తాడంటే ఇప్పుడు బయట పోయేది పర్సనల్గా అంటే అన్నదానం అనేది అందరికీ ఓకే దాని గురించి చెడ్డగా అనడం లేదు అన్నదానం చేయడానికి వాళ్ళ దగ్గర పోయేది డిమాండ్ చేసుకొచ్చేది డబ్బులు తీసుకొచ్చేది అన్నదానం చేసేది నడుస్తూ ఉంటాడు అన్నదానం చేస్తాడు లేదని కాదు లేదా ఆయన కాడికి చేస్తాడు చేసిన తర్వాత ఏం చేస్తాడంటే ఉండీలకి ఏదైనా వేయండి అనే లెక్కలో డిమాండ్ చేసి అమౌంట్లు వేయించుకునేసి దాంతో మళ్ళీ వేరే విధంగా ఆయన కాళ్ళకి వాళ్ళు గడుపుకుంటూ ఉంటాడు ఇది ఇక్కడ జరుగుతూ ఉండేది వాళ్ళకి ఏదైనా పూజలంటే డబ్బులు ఇవ్వాలండి వాళ్ళకి అట్లుంటేనే చేసుకోండి మేము ఎందుకు ఉండేది ఇక్కడ క్లీన్ చేస్తాను అంతా పడతాను మేము మాకు రూపాయి కూడా రోజులు చేసుకుంటా పోతారు ఆ రోడ్ల ముక్కుని కూడా వాళ్ళకి రాయలతో పడతారు ఈ చుట్టుపక్కల హోటల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు
ఇతను ఇక్కడ ఇక్కడ ఒక 4-5 ఏళ్ళుగా ఉన్నాడు. 4-5 ఏళ్ళుగా ఉన్నాడు. చాలా ఇబ్బంది పెట్టాను. ఆయన వచ్చిన కాడి నుంచి గుడి ఈ విధంగా అయిపోయింది. అంటే 4-5 సంవత్సరాలకి ఇదే పరిస్థితి అయింది. ఏ పరిస్థితి ఇప్పుడు మీకేం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏం వాడు పోవాలా, బయట పడితే గుడి డెవలప్మెంట్ అవుతుంది. వాడు బయట రావాలా, వాడు ఇక్కడి నుంచి బయట వెళ్ళిపోయినట్టే పూర్వం ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ గుడి బాగుపడాలంటే వాడు బయట వస్తేనే గుడి బాగుపడుతుంది. గతంలో వినాయక ఎలక తలకాయ ఏదో అన్నారు. ఇది మళ్ళీ రెండోసారి తెచ్చినాం. వచ్చి అంత బాగా వేస్తాం. రెండోసారి మళ్ళీ మంచి కట్టేసి చేస్తాం. మామూలు నుంచి తెచ్చినాం. అది కూడా అది సరిగ్గా ఫినిషింగ్ చేయాలి. వాడు ఉన్నాడు అనేది సరిగ్గా ఫినిషింగ్ చేయాలి. అదే అది వెనక వాళ్ళని వాడే కొట్టినది. ఫ్యాన్ సీసీ కెమెరాల నుంచి ఫినిషింగ్ చేయాలి. ఇది ఎరగొట్టి హిందూ ముస్లిం గలాటా పెట్టాలని కొట్టి మనం మేపు ఇచ్చేసింది. దాన్ని కూడా ఎగరగొట్టినట్టు దీన్ని కూడా ఎగరగొట్టి ఎగర చూసినట్టు ఇదంతా దీన్ని ఎగరగొట్టేస్తాం. మనం 2-3 నెలలు అయింది గుడికి అభిషేకం చేయించి. ఇప్పటివరకు అభిషేకం చేయాలి. 2-3 నెలలు అయింది. వినాయకుడి గుడికి అభిషేకం చేయాలంటే లోపల తెచ్చేసాల బీగాలు కూడా ఓపెన్ చేయాలి. బీగాలు అడ్డు హైవే రాకపోతే భయపడతాను. వాడు హైవే పూజ చేసేది వస్తే వాడిని తిట్టేది, వాడిని కొట్టేది, వాడిని సాధించేది ఇదే పని. వాడిని ఎండిపోతాను అన్నీ. ఇది చూసుకో, గుడి సార్ని చెప్తా. రోజు సెల్ ఫోన్ సార్ని పెట్టుకోవాలనేసి గుడి బీగాలు అడిగినా వాడికి పోతాములే ఫోన్ కదా సార్ని పెట్టుకుని బీగం చేయి వాడికి ఇచ్చిన. ఆ బీగాలు ఎప్పుడు తీసుకున్నాడో అప్పటి నుంచి వాడే ఆక్రమించి చేసినాడు అన్ని. ఇప్పటి వరకు దాని లోపలికి మనం లోపలికి కూడా వచ్చే కాలం వచ్చే వాళ్ళంతా తరిమేస్తాడు. ఇప్పుడు బీగం గుడి బీగం వాడి దగ్గర ఉంది. వినాయకుడి గుడి బీగాలు నా దగ్గర ఉండదు. అంతా డూప్లికేట్ అన్నదానాలు. శివ మేము ఎక్కడ పడతాం. అచ్చా తలదాత వంశపర్య ధర్మకర్త అర్చకులు కూడా ఆయన అంటే మచ్చా ఏంట్రా ఇది? ఎన్నిసార్లు బలవంతం తాగేది, గుడి అంతా తిరిగేది, స్నానం చేయడం, ఏమి చేయడం, ఇంత గలీజ్ వ్యక్తి నేను చూసే ఉండేది ఈ ప్రపంచంలో. అందరూ తాగేది, తిరిగేది, మంత్రాలు వేసేది, ఊరికి వచ్చిన వాళ్ళ డబ్బు వసూలు చేసేది, ఇదే పని పెట్టాడు. నా పేరు వాణీశ్వరి. నేను పొలంనేరులో ఉండేది. గుడి పొద్దు పండగని గుడికి వచ్చినాము. ఆడ కూర్చొని ఉంటే ఆ అమ్మ వచ్చిందని కొట్టింది. ఆ అన్న వచ్చి కొట్టా. దేవుని కూడా పూజ మొక్కేసి పోదామంటే కూడా ఏం మీరు మొక్కద్దండ బయట పండు అన్నట్టు దొబ్బినారు. అందుకు కంప్లైంట్ ఇచ్చాను సార్. వాళ్ళ పేర్లు ఏమన్నా తెలుసా మీకు? బలరాం సార్. ఆ అమ్మ మూడే. ఎక్కడ మా గుడి ఇది? సాయినగర్. ఏం గుడి? నాగులరాజు సార్. రెడ్డి ఫస్ట్ నుంచి చెప్పిన. ఫస్ట్ నా పేరు సుధాకర్ రెడ్డి. నేను నాగలరాజు పక్కన మదనపల్లి రోడ్ నాగలరాజు పక్కన సిండికేట్ బ్యాంక్ బిల్డింగ్ ఓనర్ని. నేను అక్కడ ఉండే వాళ్ళకంతా ఇప్పుడు తాగేసి ఇబ్బంది పెడతా ఉన్నాడు బలరామ్ అనే వ్యక్తి. గుడి తాగకపోతే గుడికి పోయిన వాళ్ళతో అంతా డబ్బు తీసుకునేది, ల్యాండ్ పోతే వాళ్ళని కొట్టేది, ఇవ్వకుండా పోతే అక్కడుండే దౌర్జన్యం చేస్తున్నాడు వచ్చిన వాళ్ళ పైన అంతా పూజ చేయకుండా. అందువల్ల దయచేసి మేము కంప్లీట్ కూడా ఇచ్చినాము. ముందు కమిటీ ఉండింది, కమిటీ ద్వారా మేము కంప్లీట్ ఇచ్చినాము ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్లో. దానికి యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు కూడా ఇచ్చినాము కంప్లీట్ సిఐ గారికి. దాన్ని ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాల్సింది కోరుతున్నాము. అన్నా అంటే ఆ గుడి ఎవరిది? నా గుడి వచ్చేసి ఎండోన్మెంట్కి రాసినారు కోర్టులో. గుడి స్టోరీ చెప్పారు. గుడి వచ్చేసింది ఫస్ట్ ముస్లిమ్స్ 5 ఎకరాల 28 సెంట్లు మంచాల చంద్రరావు అనే అతను చోటే సాబ్కి అమ్మినాడు 1961లో. ఆ రోజు దాంట్లో లాస్ట్ మ్యాటర్ ఏం రాసినా అంటే ఒక లైన్ రాసినాడు దాంట్లో, ఏమని నాగరాలకు పూజా పాటకు ఆటంకం కలిగించకూడదని. 5 ఎకరాల 28 సెంట్లు ఆయనకు అమ్మేసినాడు. దాంట్లో ఒక పాయింట్ కల్పించినాడు. ఇప్పుడు మధ్యలో వచ్చేసి ఇతను 4-5 సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు నాగరాలతో వచ్చే భక్తులకంతా.
అందువల్ల దయచేసి మీరు గుడి నాది అనేది వచ్చిన వాళ్ళు కొట్టేది, లేదా డబ్బులు ఇవ్వకుండా పోతే కొట్టేది, తాగేది, దొంగతనాలు చేసేది, ముందు ఒకసారి వచ్చేసి నాగరాజు వాహనం ఎలకని తల పగలగొట్టినాడు, అప్పుడు కూడా కంప్లీట్ ఇచ్చినాము. అప్పుడు కూడా హిందూ ముస్లిం గలాటా పెట్టాలని అనుకున్నాడు. ఎన్నోసార్లు ఆయన పైన వచ్చి 10 కంప్లీట్ల పైన ఉన్నాయి. దానిపైన ఎంక్వైరీ చేసి సిఐ గారికి ఇప్పుడు యాక్షన్ అయ్యేంతవరకు తీసుకోలేదు. దయచేసి మాకు న్యాయం చేయాల్సింది కోరుతున్నాం. ఎందుకు ఆ గుడికి అతనికి ఏం సంబంధం? ఏం సంబంధమే లేదు సంబంధమే లేదు. అతనికి ఎలాంటి సంబంధం లేదు. గుడికి కొన్ని పేపర్లు పెట్టుకునేది నాది నీది అనేది ఇట్లా వస్తే ఇది సివిల్ మ్యాటర్ ఉంటారు పోలీసు వాళ్ళు, దానిపైన యాక్షన్ తీసుకోరు. అందువల్ల దయచేసి వాడిని ఆడ నుండి ఖాళీ చేసి అందరూ భక్తులకంతా ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా కోరుచున్నాం. 5 ఏళ్ళుగా కంప్లైంట్ అంటే ఇప్పుడు ఆ గుడికి ఇంతకుముందు నిత్యం పూజలు జరుగుతాయి. నిత్యం కమిటీ ఉంది, నిత్యం పూజలు ఉంది. ఐవర్ ఉన్నాడు. ఐవర్ జీతం కమిటీ వాళ్ళు 3,000 రూపాయలు ఇస్తా ఉన్నాము. ప్లస్ వచ్చేసి కరెంట్ ఛార్జీలు మేము కడతా ఉన్నాము ప్రతి నెల. దాంట్లో వాటర్ ట్యాంక్ ఉన్నాము, గుళ్ళు కూడా 3 కట్టించినాము. ఈశ్వరుని గుడి ఉంది, వినాయకుని గుడి కట్టించినాము, నవగ్రహాలు కట్టించినాము. కమిటీ ఉంది దానికనేది. దాని వలన ఎవరిని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఐవర్ రానీయుడు అక్కడికి, ప్రతి ఒక్కరిని తరిమేస్తాడు. వస్తా ఉన్నట్లు నీళ్ళు పోసేది, కూర్చోవద్దన్న అనేది ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి వాడిని పిలిచి ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాల్సింది కోరుచున్నాము. సార్ అందరికీ నమస్కారం. గంగవరం మండలంలో నాగలమ్మ గుడి దగ్గర ఈ బలరాం అనే వ్యక్తి వచ్చే భక్తుల్ని అసభ్య పదజాలంతో తిట్టడం ఎక్కువగా చేస్తూ ఉన్నాడని ఈరోజు అక్కడున్న చుట్టుపక్కల గ్రామస్తులు ప్రజలు అందరూ కూడా ఈరోజు ఒక లేడీ మీద కూడా చేంజ్ చేసుకున్నాడనే ఉద్దేశంతో ఒక ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. అతను పిలిపించి దానిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.